ప్రపంచ తెలుగు సమాఖ్య వరల్డ్ తెలుగు ఫెడరేషన్ 12వ ద్వైవార్షిక సదస్సులు 3 రోజుల సదస్సు హైదరాబాద్లో హెచ్ఐసిసి ప్రాంగణంలో ఇవాళ ప్రారంభమైంది. శుక్ర శని ఆది 3 రోజులు జరిగే ఈ ప్రారంభోత్సవ వేడుకను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. సో ఈ 3 రోజుల సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఒక చోట చేరి మన సంస్కృతి గురించి, మన భాష గురించి, అలాగే తెలుగువారు ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఎటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారో ఈ అంశాలన్నిటి గురించి విస్తృతంగా చర్చించబోతున్నారు. ఈ సదస్సు 3 రోజుల సదస్సులో ప్రారంభోత్సవ వేడుకను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్వహిస్తే ఈ ముగింపు వేడుకలను తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్వహించబోతున్నారు. అలాగే మధ్యలో ఉన్న శనివారం జరిగే వేడుకలన్నిటికీ కూడా ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు హాజరయ్యి ఈ వేడుకలను ప్రారంభిస్తారు. సో ఈ 3 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది మంది తెలుగు వ్యాపారవేత్తలు కావచ్చు, తెలుగు వారు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ సదస్సును విజయవంతం చేస్తున్నారు. ఇది 12వ ద్వైవార్షిక సదస్సు. వచ్చే ఏడాది ఈ సదస్సును 13వ ద్వైవార్షిక సదస్సును బహుశా అమరావతిలో నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడే నిర్వాహకులు కొద్దిసేపటి క్రితం ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది, పేర్కొనడం జరిగింది. ఈసారి ఈ 12వ ద్వైవార్షిక సదస్సు ప్రత్యేకతలు ఏమిటి అంటే, ముఖ్యంగా బిజినెస్ మెన్ ఎక్కువ మంది ఈ సదస్సుకు హాజరయ్యారు. బిజినెస్కి సంబంధించిన సమ్మిట్స్ను కూడా ఒక 3-4 సమ్మిట్స్ని ఇక్కడ ఈ 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇవాల్టి అంటే ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా జరిగినటువంటి బిజినెస్ సమ్మిట్లో ఎందరో హేమహైమీలు దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొన్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ జీవి ప్రసాద్, అలాగే భారత్ బయోటెక్ చైర్మన్ ప్రమోటర్ డాక్టర్ కృష్ణ ఎల్లా, గ్రాన్యూల్స్ ఇండియా వ్యవస్థాపకులు ఉమా చిగురుపాటి, అలాగే ఐ స్ప్రౌట్ వ్యవస్థాపకులు పాటిబండ్ల సుందరి, ఇలా ఎంతోమంది హేమహేములు, అలాగే యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ మహాలక్ష్మి గ్రూప్ వ్యవస్థాపకులు, వీరందరూ ఇవాల్టి ఇక్కడ జరిగినటువంటి ఈ బిజినెస్ సదస్సులో పాల్గొని తెలుగువారికి ఎటువంటి వ్యాపార అవకాశాలు ఉన్నాయి, తెలుగువారు ఈ వ్యాపార రంగంలో ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభా పాఠవాలతో రాణిస్తున్నారో చెప్పే ప్రయత్నం చేశారు. అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి యంగ్స్టర్స్కి ఒక మోటివేషనల్ సదస్సులను వారు నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వ్యాపారవేత్తలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి అచీవ్మెంట్స్కి గుర్తింపుగా శాల్వా కప్పి సత్కరించడం కూడా జరిగింది. ఇక ఈ 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల హైలైట్స్ను, అలాగే ప్రత్యేకతలను ఒకసారి ఇక్కడ దృశ్య రూపంలో, అలాగే వారు ఏ విధంగా మనతో వారి అనుభవాలను పంచుకుంటున్నారో ఒకసారి విందాం. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభను ప్రారంభించుటకు మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, శుభస్వాగతం. ఆంధ్రదేశ అభివృద్ధికి చేస్తున్న కృషి అమెరికా ఇలినాయిస్ రాష్ట్రంలో షికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించిన సందర్భంగా దేశాల్లో తెలుగు వారి తరఫున ఆయనకు ప్రపంచ సమాఖ్య తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు, అలాగే ఈ వేదికని అలంకరించిన చాలామంది దిగ్గజాలు, వేదిక కింద ఉన్న చాలామంది దిగ్గజాలకి అందరికీ నా నమస్కారాలు. సీఎం సార్, ఇఫ్ యూ రిమెంబర్, సింగపూర్లో WTF 2002లో అయినప్పుడు మీరు ఒక మాట అన్నారు. అప్పుడు బిజినెస్ పీపుల్ని మీరు తెలుగు కల్చర్లోకి తీసుకురావాలి, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి, అంటే ఇఫ్ యూ డోంట్ ఎర్న్ ద మనీ యూ కాంట్ డూ అండ్ ప్రొటెక్ట్ యువర్ కల్చర్ అండ్ యువర్ లాంగ్వేజ్ అని మీరు అప్పుడు అన్నందుకు అదే స్ఫూర్తితో మేము
వీ స్టార్టెడ్ వన్ మోర్ యాక్టివిటీ, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. మీరు ఎప్పుడు అంటుంటారు ఫ్యూచర్ ఈజ్ ఐఓటీస్ అని, అండ్ ఫ్యూచర్ ఈజ్ డిజిటల్ అంటారు. అందుకని దిస్ ఇయర్ వీ ఇంట్రడ్యూస్డ్ ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఒక సినిమా స్టార్ కన్నా ఎక్కువ ఉన్నారండి ఫాలోయింగ్. సో వాళ్ళతో కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. Services to the best of companies you can think about in the world. We design aircrafts for Airbus and Boeing. We design aircraft engines for Pratt & Whitney. We design the rail equipment for companies like Alstom and Bombardier. So therefore, innovation cheyagalutaru. So entrepreneurship is much beyond just value creation as such. So దీనికి కారణం ఏంటి, ఏం చేయగలిగామంటే, ఎందుకు మేము ఇంతవరకు ఇంత స్కేల్ అయ్యామంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ a clear vision which says, which can connect with people, which will connect with all the stakeholders. ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు? ఇన్వెస్టర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, సొసైటీ ఉంటుంది. అందరికీ క్లియర్గా కనెక్ట్ అవ్వాలన్నమాట. తెలుగు ఏంజల్స్ నెట్వర్క్, తెలుగు ఏంజల్స్ అనేది ఎంతో ప్రపంచం మొత్తం మీద ఎంతోమంది ఇప్పుడు తెలుగు సిఎక్సోస్ కానీ చాలామంది ఫౌండర్స్ ఉన్నారు, ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద ఎంతోమంది యుఎస్లోనే కాదు, వరల్డ్ వైడ్, సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్ ఒక గోల్డెన్ ఎరా, ఇప్పుడు ఒక నెక్స్ట్ 25 years ఆఫ్ గోల్డెన్ ఎరా ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్ ఎక్సలెన్స్ జరుగుతుంది. మేము అనుకుంది ఏంటంటే 2014లో స్టార్ట్ ఏపీ అనేది సిబిఎన్ గారి విజన్తో, ఆయన ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి 10 years ఎంతోమంది స్టార్టప్స్కి వీ ట్రై టు ఎంపవర్, వీ ట్రై టు సెక్యూర్ ఫండింగ్ ఫర్ దెమ్. అలాగే ఇప్పుడు ఒక లార్జ్ స్కేల్లో ఆయన వెన్ హీ గేవ్ అ కాల్ ఫర్ 2047 విజన్, మేము 2024లో 10 years ఆఫ్టర్ వీ స్టార్ట్ ఏపీ తెలుగు ఏంజల్స్ అనేది ఒక తెలుగు ఏంజల్ కమ్యూనిటీ, ఏంజల్ నెట్వర్క్, ఒక పవర్ఫుల్ ఏంజల్ నెట్వర్క్ బ్రింగింగ్ టుగెదర్ మన ప్రపంచం మొత్తం మీద ఉన్న స్టార్టప్ ఫౌండర్స్ కానీ, విజనరీ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ, సీజన్ ఆంటర్ప్రెన్యూర్స్ కానీ, వేల కోట్లు వాల్యుయేషన్ క్రియేట్ చేసిన బిజినెస్ పీపుల్ కానీ ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి ఒక పెద్ద అంబిషన్తో మేము ఇది ఈరోజు లాంచ్ చేయబోతున్నాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశం చేసుకుంటూ ఇది 12వ సమావేశం చేసుకుంటున్నాం. గౌరవ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించిన ఈ మహాసభ మొట్టమొదటిసారిగా డివిఎస్ రాజు గారు, తర్వాత దత్ గారు, తర్వాత ఇందిరా దత్ గారు, వీళ్ళంతా కూడా దీనికి ఎనలేని సేవలు అందించారు. ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి సంపాదిస్తూ ఉంది. ఇది గర్వకారణం. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఈరోజు కోటీశ్వరుడు అయ్యాడు. అంటే మోటార్ బైకులన్నీ కూడా 2 wheelers అన్నీ యాప్లో తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేశాడు, లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాడు, బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక అమ్మాయి, సుందరని అమ్మాయి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ స్టేషన్స్, కోవర్కింగ్ స్పేస్. ఇట్ ఇస్ ఒక ఆలోచన తీసుకొని ఇప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయగలిగింది. నేను మొన్న చెప్పాను, నువ్వు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఉంది, జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది, మీరు అక్కడ పుట్టారు, అక్కడ కూడా చేయాలని ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధపడతా ఉంది కోవర్కింగ్ స్పేస్లో. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మనం తయారు చేసే ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్షన్ లేదు. మనకు బ్రాండు అంతంత మాత్రమే ఉంది. ఇంకా అమెరికాలో ఉండే వస్తువులకు కానీ, వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్, సర్వీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా వరల్డ్ బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. మనకి మాత్రం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ లేదు. ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నేను ఇక్కడ విషయంలో మీ అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో డీప్ టెక్ అనేది ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ రియాలిటీ. రియల్ టైంలో డేటా కలెక్ట్ చేసి, అదే మరిగా హిస్టారికల్ డేటా కోఆర్డినేట్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మీరు ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం.
మేము ఈ సంవత్సరం నుంచే వాట్సాప్ గవర్నెన్స్ కూడా తయారు చేశాం. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ద్వారా విశాఖపట్నంలో తెలుగు మ్యూజియం ఏర్పాటు చేశారు. నేనే 2015లో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఇందిరాదత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దానికి ఏం కావాలో అన్ని సహాయ సహకారాలు చేసి ఒక కల్చరల్ సెంటర్గా చేయడానికి అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి రాజకీయాల్లో మీరు చూస్తే అటు నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, పివి నరసింహరావు గారు కానీ, లోకసభ స్పీకర్గా బాలయోగి గారు కానీ, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కోకా సుబ్బారావు గారు, అదే సమయంలో ఇటీవల జస్టిస్ రమణ గారు, ఇలా చాలామంది ఉన్నతమైన పదవుల్లో తెలుగువారు రాణించారు. ఈరోజు తెలుగువారిని మనం ఒకసారి చూస్తే అన్ని రంగాలలో దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. కరణం మల్లేశ్వరితో ప్రారంభమైనటువంటి స్పోర్ట్స్లో పుల్లెల గోపీచంద్, ద్రోణవల్లి హారిక, పివి సింధు, వివిఎస్ లక్ష్మణ్, పెండ్యాల హరికృష్ణ, కోనేరు హంపి, వెంకటపతి రాజు, మొన్ననే సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి వరకు ఎంతోమంది క్రీడాకారులు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఒక విధంగా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. టెక్నాలజీ వచ్చింది, దీనివల్ల నష్టాలు వస్తున్నాయి, హ్యూమన్ రిలేషన్స్ కూడా దెబ్బతింటున్నాయని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నాం. ఓసారి ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్, టెక్నాలజీ కూడా డబుల్ ఎడ్జ్ ఉంది. ప్రాపర్గా టెక్నాలజీ ఉపయోగిస్తే ప్రపంచాన్ని మీరు శాసించే శక్తి వస్తుంది. అదే టెక్నాలజీకి మీరు బానిసైపోయి దుర్వినియోగం చేసుకుంటే మనకి ఇంక పిచ్చిపట్టే పరిస్థితి వస్తుంది. మన పిల్లలు కూడా అంతే. అందుకే నేను మీకు అందరికీ చెప్తున్నా, ఇలాంటి సమయంలో వరల్డ్ తెలుగు మహాసభ ఇక్కడ పెట్టడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ, మళ్ళీ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి 2 సంవత్సరాల్లో మిమ్మల్ని వాచ్ చేస్తా, ప్రతిరోజు వాచ్ చేస్తా. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి తెలుగు జాతిని నెంబర్ 1గా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తా. ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క సమాఖ్య నాకు బాగా గుర్తు. లండన్లో కూడా వారు ఏర్పాటు చేస్తే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళటం జరిగింది. అందరం కూడా ఎక్కడున్నా, దేశ విదేశాల్లో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా అందరూ కూడా వచ్చి అందరం కలిసి ఒకసారి ఇక్కడ ఒకరికొకరు కలిసి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకుంటానికి మనం అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఏర్పాటు చేసుకుంటున్నాం. చాలా సంతోషం. చాలామంది కూడా మరి అనేక రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చారు, మహిళలు కూడా వచ్చారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు, లేదా అనేక సంస్థలు ప్రారంభించిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అంటే వాళ్ళకున్న ఆర్థిక స్తోమతని పక్కన పెట్టి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను పక్కన పెట్టి అందరం కలిసి ఉన్నాము, సమైక్యంగా ఉన్నాము, ఒక వేదిక మీద ఉన్నాము. కాబట్టి ఈ సందేశాన్ని తీసుకుని మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నా. ప్రపంచ తెలుగు మహాసభలో 12వ సభ జరుగుతుంది. ఇప్పుడు 1993లో పెట్టినటువంటిది అప్పటి నుంచి దిగ్విజయం జరుగుతూ మధ్యలో కరోనా వచ్చిన టైంలో మాత్రం బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఇందిరాదత్ గారు అధ్యక్షురాలుగా చాలా అద్భుతంగా ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి అనేక మంది తెలుగు వాళ్ళందరూ కూడా దీంట్లో వచ్చి పాల్గొనడం చాలా గొప్ప విషయం. అందులో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కీనోట్ స్పీకర్గా ఆయన చెప్పిన స్పీచ్, చెప్పిన విషయాలు, చెప్పిన భవిష్యత్తు ఎంతో అద్భుతమైంది. దాన్ని తూచా తప్పకుండా మనం పాటించగలిగితే ఆయన కోరుకున్నట్టుగా 2047 నాటికి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగువాడు, ప్రతి తెలుగువాడు ప్రపంచాన్ని పరిపాలించే స్థితికి మనం ఎదుగుతాం. ఇది 12వ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సమాఖ్యం జరిగిందండి. సీఎం గారు వచ్చి తెలుగు వాళ్ళు 2047కి వరల్డ్లో నెంబర్ 1 కమ్యూనిటీ అవ్వాలన్నారు. అది ఆ ఉద్దేశంతో యాక్చువల్లీ ఈ 12వ సమాఖ్య నుంచి నెక్స్ట్ 20-25 ఇయర్స్ తెలుగు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇండియా గ్రోత్ 4 ట్రిలియన్ నుంచి 50 ట్రిలియన్కి వెళ్తుంది.
ఇండియా. దాంట్లో మనం తెలుగు వాళ్ళం కనీసం 10% ఆఫ్ దట్ అన్న వెల్త్ మనం చేయాలన్న ఇది ఉద్దేశంతో సీఎం గారు అదే ఇచ్చారు మనకి అందరికీ సూచన. సో ప్రతి ఫ్యామిలీలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలని. సో చాలా చాలా బాగా జరిగిందండి. ఫ్యూచర్లో ఇంకా పెద్దగా కూడా చేయాలి, ఇది చేస్తాం కూడా. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. ఈరోజు ప్రపంచ తెలుగు మహాసమాఖ్య 11వ బయాన్యువల్ కాన్ఫరెన్స్కి ఇక్కడ అటెండ్ అవ్వడం అనేది, నేను నిన్ననే అమెరికా నుంచి వచ్చాం. నేను తానా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా దీంట్లో మేమందరం తానా కూడా సభ్యులు. ఈ ప్రపంచ తెలుగు సమాఖ్యలో తానా అనేది ఒక కీ రోల్ ప్లే చేసింది. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చాలా కంట్రీస్లో ఇది ఫస్ట్ టైమే కాదు, ఆల్మోస్ట్ 7-8 కాన్ఫరెన్సుల్లో నేను అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ద మేనేజ్మెంట్ ఇందిరా దత్ గారి నాయకత్వంలో చాలా చక్కగా ఒక అన్ని దేశాల్లో కూడా, అమెరికానే కాకుండా మలేషియా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ అన్ని దేశాల్లో కూడా ఈ సమాఖ్య వివిధ కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషం. ఇది అన్నగారు ప్రారంభించిన ఆర్గనైజేషన్, ఆయన చేతుల మీదుగా ప్రారంభమై ఈరోజు 35 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే భవిష్యత్తులో కూడా ఇది మంచి కార్యక్రమాలు చేపట్టి మన తెలుగు జాతి గర్వాన్ని, పౌరుషాన్ని కాపాడే విధంగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. నా పేరు కృష్ణవ్ వీరపనేని. ప్రపంచ తెలుగు సమాఖ్యలో నేను లైఫ్ మెంబర్గా ఉన్నాను. ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య అనేది 1993 లాంగ్ ఐలాండ్, న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్లో ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఇది ఫస్ట్ మహాసభ చెన్నైలో జరిగింది. దానికి కూడా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఈ సభ ఈ తెలుగు సమాఖ్య పెద్దలు విఎల్ దత్ గారు, డివిఎస్ రాజు గారు, యు విశ్వేశ్వరరావు లాంటి ఎందరో మహామహుల సమక్షంలో, విఎల్ దత్ గారు లాంటి వారి సమక్షంలో ఈ తెలుగు సమాఖ్య అనేది ఏర్పడింది. న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్లో జరిగిన 10వ తానా మహాసభ ఈ సమాఖ్యకు వేదికగా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న తెలుగువారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి మధ్య భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించాలని వారు లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పటికి 12 మహాసభలు జరిగినాయి. 50 దేశాల్లో ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య విస్తరించి ఉంది. ఈ సమాఖ్యలో మొత్తం 90 అసోసియేట్ అయి ఉన్నాయి. ఈ రకంగా పిల్లల్లో తెలుగు భాష పెంపొందించాలని, ఎక్కడో వెనకబడుతున్నటువంటి తెలుగుని కనుమరుగు కాకుండా దాన్ని అభివృద్ధి చేయాలని ఈ తెలుగు సమాఖ్య యొక్క ముఖ్య ఉద్దేశం. నా పేరు జయశ్రీరావు అండి. నేను ఇప్పుడు ప్రపంచ తెలుగు సమాఖ్యలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రధానంగా 4 ఆశయాలతో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళను పరిరక్షించుకోవాలనే ఈ 4 ఆశయాలతో 1993లో శ్రీ నందమూరి తారక రామారావు గారి చేత ప్రారంభించడం జరిగింది. దాంట్లో కార్యక్రమంగానే ఇప్పుడు ఫస్ట్ తెలుగు భాష పరిరక్షణ కోసం మేము కంటిన్యూస్గా చెన్నైలో తెలుగు క్లాసెస్ పెడుతూ ఉంటాము. చాలామంది వచ్చి నేర్చుకుంటూ ఉన్నారు. ఈ మధ్య లాస్ట్ 113 మంది రిజిస్టర్ చేసుకొని నేర్చుకుంటున్నారు. ఇంకా రెండవది తెలుగు సాహిత్యం. ఈ సాహిత్యం అభివృద్ధి కోసం లిటరరీ సెమినార్స్, సాహిత్య వేదికలు అన్నీ జరుపుతూ ఉంటాము. మూడవది జానపద కళలు పరిరక్షించుకోవాలనే ఆశయాలతో మరుగుపడిపోతున్న మన జానపద కళలను పరిరక్షించుకోవటానికి వారికి ప్రోత్సాహం ఇచ్చి వారి చేత ప్రదర్శన చేయిస్తూ ఉంటాము. ఇంకొకటి మన సంస్కృతి, సంప్రదాయాలు, వీటిని పరిరక్షించుకోవాలనే ఆశయాలతో ముఖ్యంగా పండుగలు, ఉగాది అని, సంక్రాంతి అని పద్ధతి ప్రకారంగా ఎలా జరుపుకోవాలనే కార్యక్రమాలు చేసి చూపిస్తూ ఉంటాము. ఈ 4 ఆశయాలు నెరవేర్చుకోవటం కోసం కానీ 2 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ సమావేశాలను జరుపుతూ ఉంటాము. మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇప్పటిదాకా జరుపుకుంటున్నాం. ఇప్పుడు 12వ ద్వైవార్షిక వార్షికోత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ ఈ ట్రయల్ బ్లేజర్స్ అని ఒక ప్యానల్ పెట్టి దెన్ అందరూ బిజినెస్లో, అంటే తెలుగు స్టేట్స్ నుంచి ఉన్న బిజినెస్ పీపుల్ని, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్తో పాటు స్టార్టప్ కంపెనీస్ని కూడా ఇంటిగ్రేట్ చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. అండ్ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అండ్ తెలుగు స్టేట్స్ నుంచి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్గా. అందరికీ నమస్కారం. జై తెలుగు తల్లి, జై 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 తెలుగు తల్లి. We are the delegation from Mauritius.
our Tatamu Tatalu hail from Andhra in the year 1834, and we are the fourth generation. And today we are very happy to attend this grand conference organized by the World Telugu Federation, the 12th biennial conference, and we have a delegation of 25 members coming from Mauritius, and we are planning to have the next conference of the World Telugu Federation to be organized in Mauritius. మారిషస్ నుంచి వచ్చి ఉన్నాం. అయితే ఎంతో అదృష్టవంతులం మేము ఈ సమాఖ్యలో పాల్గొనడానికి. డెలిగేట్స్తో వచ్చి ఉన్నాము అందరూ. అయితే మారిషస్ నుంచి వచ్చి మాకు ఎంతో సంతోషం కలుగుతుంది ఈ సమాఖ్యలో పాల్గొనడానికి. అంటే మారిషస్ దేశంలో నేను డాక్టర్ శ్రీమతి రాజవంతి దళాయి అని మారిషస్లో తెలుగు విద్యార్థులకు తెలుగు నేర్పిస్తాను. అంటే ఇది సమాఖ్య కోసం రావడం ఆమె చెప్పినట్టు మా అదృష్టం. ఎందుకంటే అక్కడ తెలుగు భాష సంస్కృతులను పెంపొందించడానికి మనం ఎక్కువ కృషి చేస్తున్నాం. భారతదేశానికి చాలా దూరంగా ఉన్న మన తెలుగు భాష సంస్కృతులను అంటే ప్రోత్సాహం కోసం బాగా కృషి చేస్తున్నాం. దానితో పాటు పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్పిస్తున్నాం, ఇంకా నేర్పిస్తూనే ఉంటాం. ఎందుకంటే మన భాష మన ప్రాణం అన్నమాట, మన గర్వం. నమస్కారం అండి, నా పేరు ఆశ్రయ సీతప్ప. నేను కూడా మారిషస్ దేశంలో హై స్కూల్లో పిల్లలకు తెలుగు భాష బోధిస్తాను. అయితే ఈ సమాఖ్యకు రావడం మన అదృష్టం. యాక్చువల్లీ మా దగ్గర సన్యాసి గారు ఉన్నారు, ఆయన కూడా ఐ థింక్ సౌత్ ఆఫ్రికా రీజియన్కి చైర్మన్ వరల్డ్ తెలుగు ఫెడరేషన్. అయితే ఆయన ద్వారా మాకు ఇన్విటేషన్ వచ్చింది, ఆహ్వానం వచ్చింది. సో అలా అయితే 23 మంది వచ్చేసాం మారిషస్ నుంచి. మాకు తెలుగు వాళ్ళంటే చాలా రెస్పెక్ట్. బర్మాకి ఎవరు వచ్చినా కూడాను చాలా ఆదరణతోటి మేము ప్రవర్తిస్తాం. సో తప్పకుండా రండి బర్మాకి కూడాను. తెలుగు వాళ్ళందరికీ మేము బర్మాకి ఇన్వైట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సభకు వచ్చినందుకు చాలా సంతోషం. మీరందరూ కూడా మా బర్మాలో ఉన్న తెలుగు సభ చేసినప్పుడు ఒకసారి రావాలి అనేసి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వెంకప్ప భాగవతుల. నేను ఆంధ్ర కళా వేదిక ఖతార్ అధ్యక్షుడిని. నేను ఖతార్ దేశం నుంచి, గల్ఫ్ దేశం నుంచి వచ్చాము. ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య వారు నిర్వహిస్తున్న ఈ 12వ ద్వైవార్షిక సమావేశాలకి మాకు కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. సో దానికి మేము ఇచ్చేసాం. మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున భారీగా కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇంతమంది అతిరథ మహారథులు రావడం, రాజకీయంగా రాజకీయ ప్రముఖులు అయితేనేమిటి, సినీ కళాకారులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా వస్తారంటున్నారు. ఇంకా రేపు ఎల్లుండా కూడా 2 రోజులు పండగ వాతావరణం చూడబోతున్నాము మేము. చూసారుగా, వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ప్రపంచ తెలుగు సమాఖ్య 3 రోజుల పాటు ఘనంగా ఎంతో వైభవపేతంగా హైదరాబాద్ హెచ్ఐసిసిలో నిర్వహిస్తున్నటువంటి ఈ 3 రోజుల వేడుక ప్రారంభోత్సవ దృశ్యాలను, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆహుతులు, సందర్శకుల కొన్ని వ్యాఖ్యానాలను మనం ఇప్పటివరకు విన్నాం. ఇక రాబోయే 2 రోజులు కూడా ఈ సదస్సు ఎంతో ఘనంగా జరగబోతోందంటూ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ 2 రోజుల సదస్సును కూడా TV5 హైలైట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. 3 రోజుల ఈ సదస్సుకు మీడియా స్పాన్సర్గా TV5 వ్యవహరిస్తోంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ 3 రోజుల తెలుగువారి పండుగ హైలైట్స్ను వీక్షకులకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. కీప్ వాచింగ్ TV5.